చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంలా కలిసి పెరిగిన ఇంద్ర చనిపోతే ఆ నెక్స్ట్ డేనే ఈ అహల్యని పెళ్లి చేసుకున్నాం. ఇంద్ర చావుని మర్చిపోయేంత గొప్ప ప్రేమ మీది. ఏంటమ్మా నువ్వనేది? పచ్చి నిజం అంకుల్. నాకు మీకు ఏ ఒక్కరికి డైజెస్ట్ అవ్వని పచ్చి నిజం ఇది. ఆరు నెలల క్రితమే ఇంద్ర మే 25న చనిపోయాడు. మే 26న వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంద్ర చావుని కన్ఫర్మ్ చేస్తూ ఆర్మీ వాళ్ళు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ ఇది. ఇందులో ఇంద్ర చనిపోయిన డేట్ క్లియర్గా ఉంది. చూడండి అంకుల్. ఇంట్లో ఎవరైనా చనిపోతేనే ఏడాది వరకు ఎలాంటి శుభకార్యం చేయరు. అలాంటిది ఈ ఇంటి మనిషిలా పెరిగిన ఇంద్ర చనిపోతే ఆ తర్వాతి రోజే గౌతమ్ అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు అంకుల్? అడగండి. ఏంట్రా అయితే? తను చెప్పేది నిజమా? ఇలా ఎలా చేశావు? ఇందిర చనిపోతే నువ్వు పెళ్ళెలా చేసుకున్నావు? రేయ్, అడుగుతుంది నిన్నే. నువ్వు పెళ్లి చేసుకున్న టైంకి ఇందిర చనిపోయిన విషయం నీకు తెలుసా లేదా? అయ్యో, ఎందుకు తెలియదు అంకుల్? గౌతమ్ ముందే ఇంద్ర ప్రాణాలు వదిలాడని, గౌతమే ఇంద్రాకి అంత్యక్రియలు చేశాడని ఆర్మీ వాళ్ళు చెప్పారు. మే 25 ఇంద్రా చేతికి నిప్పంటించాడు. మే 26న అసలే జరగనట్టు అహల్య మెడలో తాళి కట్టి తీసుకొచ్చాడు. రే, తను చెప్తుంది నిజమేనా? చెప్పరా. నాన్న, అది నీ తోడ పుట్టిన లాంటి వాడు చనిపోతే నువ్వు కర్మకాండలు చేసిన చేతులతో తాడెలా కట్టావురా? చెప్పరా. ఏంట్రా నాన్న అంతలా అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? నోరు తెరిచి చెప్పు బామ్మర్ది. నీకు ఇంద్ర చావు కంటే అహల్యతో పెళ్ళెక్కువైపోయిందా? నాకసలు చెప్పాల్సిన అవసరం లేదన్నావు కదా గౌతమ్. కనీసం మీ ఫ్యామిలీకి, మీ వాళ్ళకైనా చెప్పు. నన్ను, నా కడుపులోని బిడ్డని బ్రతికించడానికి గౌతమ్ గారు ఆ రోజు నా మెడలో తాళి కట్టారు. ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పాలి? గౌతమ్ గారిని ఈ టెన్షన్ నుంచి ఎలా బయట పెట్టాలి?
నేనేం చెప్పాలి చెప్పరా? అహల్య అయ్యో అహల్య మా అహల్య 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 అయ్యో ఏంట్రా పిల్ల అలా పడిపోయింది? బీపీ డౌన్ అయింది. తనకు అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలి వెంటనే. ఆగు గౌతమ్. ఏంటి మళ్ళీ కొత్త నాటకమా? ముందు మాకు ఆన్సర్ చెప్పి వెళ్ళు. అది పడిపోయింది. దాని కడుపులో ఉన్న నా ముని మనవడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు నీకు సమాధానం అవసరమా? గౌతమ్, త్వరగా దాని పైకి తీసుకెళ్ళరా. ఆ ఇంజెక్షన్ ఏదో త్వరగా చెయ్యి. నా ముని మనవడికి ఏమీ కాకూడదు. తీసుకెళ్ళు. ఇప్పటికి తప్పించుకున్నారు, కానీ వదిలిపెట్టను. నిజమేంటో తెలుసుకుని తీరుతాను. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో మంచి ట్విస్ట్ వచ్చినప్పుడు ఇంటర్వెల్ ఇచ్చినట్టు ఆలియా అలా పడిపోయిందంట అవంతిక. దీనికి ఎప్పుడేం మాయరోగం వస్తుందో తెలియడం లేదు. బీపీ అంతా కరెక్ట్గానే ఉంది. అహల్య ఎందుకు అన్కాన్షియస్ అయ్యారు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏదో ఇంజెక్షన్ చేయాలన్నావు కదా, త్వరగా చెయ్యి. అక్కర్లేదు నాన్నమ్మ, తనకి స్ట్రెస్ వల్ల ఇలా అయినట్టుంది. తను కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందో చూడరా. అంతా బాగానే ఉంది నాన్నమ్మ, బిడ్డకేం కాలేదు. అంతా బానే ఉంటే తను ఎందుకు పడిపోయిందిరా? అక్క, స్ట్రెస్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుందక్క. కాసేపు అందరూ బయటికి వెళ్ళండి, తనకు కాస్త గాలి ఆడనివ్వండి. పదండి మనందరం ఇక్కడే ఉంటే సిస్టర్ ఇంకా స్ట్రెస్ అవుతారేమో. ఇంట్లో డాక్టర్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనందరం కలిసి హాస్పిటల్కి పరిగెత్తాల్సి వచ్చేది. ఆ పిల్లకి బిడ్డకి ఏం కాలేదు కదరా? ఏం కాదులే నాన్నమ్మ, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి.